మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం. చదువుతున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు చాలా శ్రద్ధగా మనం గుర్తు చేసుకుంటే, మన యొక్క సంచారములను ఆయన మన యొక్క స్థితిని బట్టి లెక్కించి మనం చేసిన యొక్క కన్నీటి, మన కార్చిన యొక్క కన్నీరు ఆ యొక్క ఏం చేస్తున్నాడంటే ఆయన బుడ్డిలో వాటిని ఉంచుతూ ఉన్నాడు. మనుషుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో కార్చే కన్నీరుల యొక్క స్థితులను బట్టి వాటికి సమాధానం దొరుకుతుందో లేదు, కానీ మనం చేసిన దేవుని యొక్క సన్నిధిలో చేసిన ప్రార్థనకి మాత్రం దేవుడు ప్రతి విషయాలలో మనం కాచిన కన్నీరు ఆయన ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ఆ విధమైన స్థితిలో వీటిని ఉంచటానికి కారణం ఏమిటి? ఎవరు ఏ స్థితిని బట్టి, ఎవరి యొక్క జీవితాలలో ఏ యొక్క స్థితిని బట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారో, ఎవరు దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాల్లో కన్నీరు విడిచారో వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకమైన వారిగా ఏర్పరచబడిన వారి యొక్క జీవితాలలో చూసిన దేవుడు వారిని ఏం చేశాడంటే, వారి జీవితాలలో ఉన్న స్థితిని బట్టి, వారి యొక్క వేదన, వారి యొక్క బాధ, వారు చేసిన కన్నీరు, వారు కార్చిన ఆ యొక్క కన్నీరుని బట్టి దేవుని సన్నిధిలో అవి మొరకు చేరినవంట. ఎప్పుడైతే ఆ మొర చేరినవి కనుక దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తులతో దేవుడు ఆ యొక్క ప్రతి ఒక్క బానిసత్వం నుంచి దాసులుగా ఉన్న స్థితిని బట్టి ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడుదల కలుగు చేయడానికి ఒక ప్రత్యేకంగా ఒక సేవకుడిగా మోషేని ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే వారి యొక్క జీవితాలలో బాధల చేత, వేదన చేత దుఃఖపడుతున్న పరిస్థితుల్లో వారి యొక్క బాధను చూసిన దేవుడు, వారి కాచిన కన్నీరును చూసిన దేవుడు వారిని ఏం చేయాలనుకుంటున్నాడంటే, వారికున్న ఆ బానిసత్వము నుంచి, వారికున్న ఆ యొక్క స్థితిని బట్టి, వారికున్న ఆ యొక్క వేదనకరమైన బాధ నుంచి దేవుడు ప్రత్యేకంగా ఆ ప్రదేశం నుంచి తీసుకెళ్లాలని దేవుడు ఉద్దేశించి మోషే ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, ఒకటి, ఇశ్రాయేలుల యొక్క జీవితాలలో కార్చిన కన్నీరుకి బానిసత్వం నుంచి విడిపించబడింది. అంటే మనం కార్చే కన్నీరు మన జీవితాలలో ఉన్న ప్రతి ఒక్క బంధకాలు, ప్రతి ఒక్క బానిసత్వం నుంచి విడిపించే స్థితిని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ విడిపించగలగడానికి దేవుడు మనల్ని ఆ యొక్క స్థితి నుంచి మనల్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఆ స్థితిలో మనం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు వృధా కాలేదు. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నది, అవి నీ కవిగిటిలో కనబడును గదా అంటున్నాడు. అంటే ఇక్కడున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన కాచిన కన్నీరు బుడ్డిలో ఉంచాడని మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మనము కాచిన కన్నీరును బట్టి, మనం చేసిన మన యొక్క జీవితాలలో ఆ విధమైన రోదనను బట్టి, మన యొక్క జీవితాల్లో ఆ విధమైన స్థితిలో, వేదనమైన స్థితిలో దేవునిని వేడుకోవటానికి ఏడ్చిన కన్నీరు ఏ మాత్రము వృధా కాదు.
తగిన సమయంలో దానికి ప్రతిఫలం ఇచ్చు దేవుడు మన దేవుడు. మన యొక్క జీవితాలలో మన జీవితాలలో ఉన్న బానిసత్వం నుంచి విడిపించగలిగినది, విడిపించడానికి దేవుడు ఆ విధమైన స్థితిలో మన జీవితాల్లో కన్నీరు చేసిన ఆ కన్నీటి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. 2, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే రెండో అనుభవం ఏమిటంటే, మనకి ఏ కొరత ఉంది మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తిని, మనకు తెలిసిన వ్యక్తి, ఆమె యొక్క జీవితంలో కొరత కుమారుడు లేని పరిస్థితి, గొడ్రాలుగా ఉన్న పరిస్థితి, ఆమె జీవితంలో వేదనకరమైన పరిస్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి, హేళన కలిగిన స్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి, నిందల చేత తన జీవితాన్ని నింపుకున్న పరిస్థితిని బట్టి ఆమె జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి దినమును వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధిలో నడిపించబడుతోంది. బహుగా ప్రార్థిస్తూ బహుగా ఏడుస్తూ ఉండేది ఈ వ్యక్తి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రార్థన ఆమె జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆమె యొక్క స్థితిని గమనించిన దేవుడు ఆమెకు ఒక గర్భఫలమును అనుగ్రహించి కుమారుడు దేవుడు అనుగ్రహించబడి ఉంటాయి. ఒకటి, నీవు కాచిన కన్నీరును బట్టి, నీలో ఉన్న నీ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న నీ యొక్క బానిసత్వం నుంచి విడిపించే దేవుడు. 2, ఏదైతే కొరత ఉందో, కుమారుడు లేని పరిస్థితిలో, గర్భఫలం లేని పరిస్థితిలో నడిపించబడుతూ కన్నీటి చేత వేదన చేత కుమిలిపోతున్న పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. నా దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, నీవు కాచిన కన్నీరు, నీ జీవితంలో నీకున్న నింద, నీకున్న వేదన, నీకున్న హేళన పరిస్థితిని అన్నిటినీ తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 1, బానిసత్వం నుంచి విడిపించడానికి. 2, నీ జీవితంలో కొరత కలిగిన గర్భఫలమును అనుగ్రహించడానికి. 3, మనం జ్ఞాపకం చేసుకుంటే, 3 మన జీవితాల్లో తెలిసిన మాటలే. హిజ్కియా యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అతని యొక్క స్థితి ఎలాంటిది అంటే, అతడు దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో ప్రార్థిస్తున్నాడు. ఎందుకు, ఎలా, ఏ పరిస్థితి, అంతకుముందు ఉన్న సమాచారం ఏమిటంటే, అతని జీవితంలో దేవుని యొక్క వాక్కులు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తనతో యెషయా ప్రవక్తకి తెలియజేశాడు. ఆ యొక్క వ్యక్తి వచ్చి ఆ యొక్క వ్యక్తికి బోధిస్తున్నాడు. హిజ్కియా, నీవు నీ జీవితంలో మరణకరమైన రోగం నీ కలిగింది. ఇక నీ జీవితంలో నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటిని చక్కబెట్టుకోమని దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తికి బోధించాడు ఈ యొక్క యెషయా ప్రవక్త. ఎప్పుడైతే ప్రవక్త బోధించాడో, ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే, గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో వేడుకుంటాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నో, యథార్థ హృదయుడనని, నీతిని అనుసరించచ్చు, ఆ యొక్క సత్యమును అనుసరించచ్చు నేను ఎలా నడిపించబడ్డాను, ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుతున్నాడు. ఈ కన్నీళ్లు విడిచిన ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, ఎప్పుడైతే ఒక సేవకుడు చెప్పిపోయాడో, ఆ వ్యక్తి వెళుతుండగానే, దూరం వెళ్ళిపోతూ ఉండగానే, ఆ వ్యక్తి నడిమిశాలకు వెళ్ళగానే దేవుని యొక్క వాక్కులు మరలా సేవకుడు తెలియజేసి ఆ యొక్క వ్యక్తితో మాట్లాడిపో అని చెప్పి మళ్ళా పంపిస్తున్నాడు దేవుడు. ఇజిగా, నీవు కాచిన కన్నీరు, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించుతున్నానని చెప్పమని చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఇతని జీవితంలో కన్నీరు కార్చిన కన్నీరు వల్ల అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడు అంటే, తనకి ఆయుష్ను పొడిగించాడు దేవుడు. అతనికి ఆయుష్ను పొడిగించి అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, అంతకుముందు తన యొక్క పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, ఇదంతా ఆషూరు చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి. తనకున్న ఆ ప్రదేశం అంతా, ఆ యొక్క ప్రజలందరినీ వారిని ఏ విధమైన స్థితిలోకి వెళ్ళిపోయేవారంటే, ఆ యొక్క ఆషూరు చేతులోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. వారిని అక్కడ అంటున్నమాట, నిన్నును
నీ పట్టణమును ఆషూరు చేతుల్లో పడకుండా నేను నిన్ను కాపాడుతున్నాను చెబుతున్నాడు. ఇంకా అంటున్న మాట ఏమిటంటే, ఇకను నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను అంటున్నాడు. ఒకటి, కన్నీరు కార్చిన కన్నీరు ఇశ్రాయేలు ప్రజలకి బానిసత్వమును చెడిపించాడు. 2, వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే హన్నా యొక్క జీవితంలో కొదువైన కుమారుడు గర్భఫలం లేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు ఆమె జీవితంలో గర్భఫలం అనుగ్రహించబడింది. 3, హిజ్కియా కన్నీరు కార్చిన కన్నీరు తన జీవితంలో ఆయుష్ను పొడిగించింది. తనున్న ప్రాంతము, పట్టణము అక్కడ ఆ యొక్క ఆషూరు శత్రువు చేతికి అప్పగించబడకుండా కాపాడబడింది. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే, 4వది ఏమిటంటే, నెహెమ్యా గారు కాల్చిన కన్నీరు. ఆ కన్నీరు ఆ విధమైన స్థితిలో గుర్తు చేసుకుంటే, పడిపోయిన ప్రాకారములను అతను దేవుని యొక్క సన్నిధులు ప్రార్థించిన ప్రార్థనను బట్టి ఆ యొక్క వ్యక్తి తన యొక్క పరిస్థితులను గుర్తు చేసుకుంటే, అక్కడ ఉన్న ప్రాకారాలను పడిపోయిన పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కూర్చొని ఆ యొక్క వ్యక్తి ఆ దినములో దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఉపవాసం ఉండి దుఃఖిస్తున్నవాడిగా ఉన్నాడు. ఆ యొక్క రోదన ఆకాశంలో దేవుని ఎదుట విజ్ఞాపనకు చేరిందంట. ఆ యొక్క వ్యక్తి యొక్క చేసిన ప్రార్థన ఆ దేవుని యొక్క సన్నిధికి చేరగా అతని యొక్క స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, అతని ద్వారా అక్కడున్న ప్రాకారములు పడిపోయిన స్థితిలో బట్టి కట్టబడ్డాయంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే లేఖనాల్లో దైవ సేవకులు పాడిన పాటలో, స్తుతుల ద్వారా ప్రాకారములను స్థిరపరచువాడని, కృపలతో రాజ్యమును స్థిరపరచువాడని. అసలు ఆ మాటలో దేవుని యొక్క సన్నిధిలో అంటే ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన, కన్నీటితో ప్రార్థన చేసిన ప్రార్థన పడిపోయిన ప్రాకారములు కట్టును. అంటే ఇక్కడున్న మాటలు ఆత్మీయ అర్థంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ యొక్క ప్రాకారము అనగా మన కుటుంబము. మన కుటుంబం పడిపోయిన స్థితిలో నడిపించబడుతూ ఉండొచ్చు. నీవు చేసే కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నువ్వు చేసే ఆ యొక్క కన్నీరు రోదన నీ యొక్క కుటుంబంలో సమాధానం కలుగచేస్తుంది. నీవు చేసిన ఈ యొక్క ప్రార్థన నీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితులన్నీ మార్చేసి కట్టబడే స్థితిలోనికి తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాలలో ఈ యొక్క 4 దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చిన కన్నీరు ఎవరికి ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉండొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు కార్చిన కన్నీరు వృధా కాలేదు. నీవు నీవు దేవుని సన్నిధిలో రోధించిన రోదన ఏమాత్రము ఇక స్థితిని బట్టి నీ జీవితంలో ఆ విధమైన పరిస్థితులు నీవేమాత్రము నీ యొక్క జీవితంలో పొందుకోలేదని అనుకోవద్దు. తగిన సమయంలో దేవుడు వాటికి నువ్వు చేసిన కన్నీరు, నువ్వు చేసిన ఆ యొక్క ప్రార్థన ఏ మాత్రం దేవుడు ఆ యొక్క సమాధానం కలగ చేయకుండా ఉండడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో కన్నీరు కార్చిన కన్నీరు వారి బానిసత్వం నుండి చెడిపించింది. హన్నా యొక్క ప్రార్థన తనకున్న గర్భఫలము దేవుడు అనుగ్రహించాడు. హిజ్కియా చేసిన ప్రార్థన తనకు ఆయుష్ను పొడిగించింది. నెహెమ్యా గారు కార్చిన కన్నీరు తన జీవితంలో పడిపోయిన ప్రాకారాలు నిలబెట్టింది. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఏ స్థితిలో నడిపించబడుతూ ఉండొచ్చు. నువ్వు కార్చిన కన్నీరు ఏమాత్రం వృధా కాలేదు. నీ జీవితంలో ఆయన తగిన సమయంలో ఈ సమాధానాన్ని, నీ జీవితంలో ఏదైతే కొరత ఉందో, ఏదైతే నీ జీవితంలో విడుదల కావాలో అది దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు కనుక నీ పట్ల ఉద్దేశించి నీ యొక్క జీవితాల్లో ఆ కార్యాలు సఫలపరచాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ వాక్కులకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన.
పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత ఈ దినమున తండ్రి ప్రత్యేకమైన మాటలు మాట్లాడిన బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి, మా జీవితాల్లో మన తండ్రి అయ్యా దావీదు గారి యొక్క జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో అన్న తండ్రి, తను చేసిన నా తండ్రి అయ్యా మాట్లాడుతున్న మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నా తండ్రి నీటిది అయ్యాక నా తండ్రి నీ యొక్క బుడ్డిలో అయ్యా నీ యొక్క బుడ్డిలో ఉంచబడేవని అని చూద్దాం. అవి నీ కవిలిలో కనబడుతున్నాయి అంటున్నావు నా తండ్రి. అయ్యా మా జీవితాలు కూడా నా తండ్రి మేము చేసిన నా తండ్రి ఎంతగానో రోధించిన అయ్యా నా తండ్రి ఎంతగానో మేము కన్నీరు కార్చాము. అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి మేము ఏ విధంగా మా యొక్క పరిస్థితులను బట్టి మేము నా తండ్రి కాలుస్తున్న కన్నీరు వృధా కాలేదని మాకు ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలు. అయ్యా నాడు నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలను నా తండ్రి అయ్యా వారు నా తండ్రి వారి యొక్క బానిసత్వంలో నా తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారు. వారికి ఉన్న బాధను, వారికి ఉన్న దుఃఖాన్ని, వారు ఏడ్చిన ఏడుపును నా తండ్రి మీరు చూశారు. ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి మీరు రక్షించారని చెప్పి అయ్యా నా తండ్రి మీరు వచ్చారని భూమి మీదకి వచ్చారని చెప్పారు నా తండ్రి. మా కొరకు మా జీవితాల్లో అయ్యా మేము చేసిన కన్నీరు నా తండ్రి మాకున్న ప్రతి ఒక్క బాంధకాలన్నింటినీ యేసు నామములో విడుదల కలుగు చేయండి. దేవానికి వందనాలు స్తోత్రాలు. అయ్యా అన్న కార్చిన కన్నీరు నా తండ్రి తన జీవితంలో కొదవైన నా తండ్రి గర్భఫలం నా తండ్రి అనుగ్రహించారు. నా తండ్రి ఎవరైతే గర్భఫలం లేక తమ జీవితాల్లో అయ్యా ఎంతగానో వేదనతో దుఃఖముతో నా తండ్రి కొనుపోతున్న స్థితిలో ఉన్నారు నా తండ్రి, వారికి మీరు గర్భఫలం అనుగ్రహించి మీ సన్నద్ధులో సహాయం చేయండి. అలా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఎవరైతే నా తండ్రి ఆయుష్ తమ యొక్క జీవితంలో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాలలో యేసు నామంలో ప్రతి ఒక్క మరణకరమైన స్థితిని కలగ చేయకుండా సంపూర్తిగా విడుదల కలగ చేయండి అనేక స్తోత్రాలు తండ్రి. దేవా మీరు జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీరు కార్చింది అలాగన హిజ్కియా కన్నీరు కార్చాడు అలాగన తండ్రి ఆ జీవితాల్లో కూడా నీ సన్నిధిలో కన్నీరు కాస్తూ ఉండగా మీరే కృపతోడుగా ఉంచి వారికి ఉన్న ప్రతి ఒక్క మరణ బంధకాలన్నింటిని విడిపించి అయ్యా నా తను వారికి ఆయుష్ని మీరు పొడిగించి నీ సన్నిధిలో సహాయం చేయండి. దేవానికి వందనాలు స్తోత్రం. అయ్యా పడిపోయిన ప్రకారాలను తండ్రి ఎవరి కుటుంబాలను వారి జీవితాల్లో నా తను ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అయ్యా నెహెమ్యా వాళ్ళని నీ సన్నిధిలో ప్రార్థించే వారికి ఉపవాసం ఉండి దుఃఖపడుతూ నీ సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉండగా నా తండ్రి మీరే గొప్ప అద్భుతాలు మీరు జరిగించి వారి పట్ల వారికి ఉన్న కుటుంబంలో సమాధానకరమైన స్థితిని కలగచ్చండి. వారి కుటుంబాలు మీరు కట్టి మీ సన్నిధిలో నిలబెట్టుకుని మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.